వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మార్పు కానుందా, పులివెందుల మళ్ళీ లేదా గోదావరి, వేచి చూద్దాం అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథ్యంలో ప్రస్తుతం షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉంది. ఆమెపై ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంలో కొద్దిగా ఆలోచనలో పడినట్లు వార్త ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి దిశ వైపు వెళ్ళాలి? షర్మిలకు బాధ్యతను అప్పచెప్తే షర్మిల ఫెయిల్యూర్ అయ్యిందా? అసలు పార్టీ మనుగడ కోసం షర్మిల కృషి చేయలేదా? నిరంతరం జగన్ పైనే ఆరోపణలు చేస్తూ ఉంది. పార్టీ మనుగడ కోసం కృషి చేయలేదు అనే అనుమానం కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ దృష్టికి ఈ సమాచారం వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ చర్చల్లో మునిగి తేలినట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూస్తే షర్మిల ఫెయిల్యూర్ అయ్యిందా అనే అనుమానం వచ్చినట్లు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మార్పులు చేసే దిశ వైపు వెళ్తూ ఉన్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం గతంలో కూడా శైలజనాథ్ అయితేనేమి, రఘువీరారెడ్డి అయితేనేమి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ముందు నడిపే విధంగా పయనించారు. ఎందుకో డీలా పడ్డారు, కొందరు పార్టీలు మారారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే షర్మిలకు బాధ్యత అప్పచెప్పారు. షర్మిల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర వహించడంలో వెనకడుగు వేసినట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వార్తా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి పల్లం రాజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వనున్నారా అనే వార్తా కథనం కూడా వస్తుంది. అటు తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం కడప జిల్లా తరఫున షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉంది. ఈ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు తులసిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన ప్రతిదినం ఆయన మీడియా ప్రతినిధి కూడా. ఆయన ప్రతిదినం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, ఇతర రకాలైన పరిస్థితుల రాజకీయ సమాచారం అయితేనేమి, డిబేట్ల విషయంలోనైతేనేమి, అటు తర్వాత మీడియాకు అందుబాటులో ఉండే కార్యక్రమంలో అయితేనేమి, తులసిరెడ్డి ఎటువంటి పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తూ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పందాను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే పల్లం రాజు పేరు బయటికి పొక్కినట్లు ఉంది. అటు తర్వాత ఇంత సీనియర్ నేత అయినటువంటి తులసిరెడ్డి కూడా వేంపల్లికి చెందిన పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లికి చెందిన తులసిరెడ్డి పేరు కూడా వినిపిస్తుందా అనే అనుమానం కూడా రాకమానదు. గతంలో పల్లం రాజును, కిరణ్ కుమార్ రెడ్డిని, అటు తర్వాత తులసిరెడ్డి గారిని అడిగారు. కానీ వాళ్ళు ఆ పార్టీ అధ్యక్ష పదవికి ఎందుకో దూరంగా ఉన్నట్లు
తెలిసింది. వాళ్ళు సుముఖంగా లేకపోవడంతో మిగతా వారికి అవకాశం కల్పించి అటు తర్వాత షర్మిలకు అవకాశం కల్పించినట్లు సూచనాప్రాయంగా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషించాలి అంటే వచ్చే స్థానిక సంస్థలు అయితేనేమి, అటు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమి, తెలంగాణలో ఏ విధంగా ఊపు అందుకుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఊపు అందుకోవాలనే ఉద్దేశం రాహుల్ గాంధీకి ఉన్నట్లు ఉందో తెలియదు. కానీ షర్మిల పరిస్థితి రాజకీయ స్థితిగతుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మనుగడ లేదు అని ఒక నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా పల్లం రాజుకు కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది, అటు తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి గారికి కేటాయిస్తే ఏ విధంగా ఉంటుంది, అటు తర్వాత వీళ్ళిద్దరూ సుముఖంగా లేకుంటే సీనియర్ నేతలు ఎవరు ఉన్నారు అని సమాలోచనలో రాహుల్ గాంధీ పడినట్లు పూర్తి సమాచారం కొంతమంది కాంగ్రెస్ నేతలు నా రామరాజ్యం ఛానల్కు వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుత స్థితిగతుల ప్రకారం షర్మిల కడప జిల్లా పులివెందులకు చెందిన ఆమె, అటు తర్వాత తులసిరెడ్డి కూడా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన ఆయన మాజీ మంత్రి, అటు తర్వాత ఎన్నో కీలక పాత్ర ఎన్నో కీలక పదవులు అనుభవించిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ అనుకోండి, అటు తర్వాత కాంగ్రెస్ అనుకోండి, అటు తర్వాత తెలుగుదేశం అనుకోండి, ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కీలక పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన చెబితే, ఆయన ప్రెస్ మీట్ పెడితే ఒక డేటా ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం రాజకీయ విశ్లేషణలు విశదీకరించి చెప్పడంలో ముఖ్యంగా తులసిరెడ్డి గారికి ఎంతో నైపుణ్యం, చాకచక్యం ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ప్రధాన డిబేట్ కార్యక్రమాలు ఉంటే ప్రముఖ ఛానళ్లలో ముఖ్యంగా ఆహ్వానించేది ఎవరిని అంటే తులసిరెడ్డి గారిని ఆహ్వానిస్తారు. అటువంటి కడప జిల్లాకు చెందిన పులివెందుల నియోజకవర్గానికి చెందిన వేంపల్లికి చెందిన తులసిరెడ్డికి కేటాయిస్తారా, పల్లం రాజు కేటాయిస్తారా, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కాదు అంటే, వీళ్ళిద్దరు వద్దు అంటే సీనియర్ నేతలు ఎవరు ఉన్నారు అని సమాలోచనలో రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్నట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం రాబోయే కాలంలో షర్మిలను పక్కన పెట్టే అంశంలో భాగంగా కొత్త నేతలను ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కించే పరిస్థితి వైపు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందన్నదే నా ఈ వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. నమస్తే.